హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఈరోజు థెవెనిన్స్ థియరంలో అనదర్ ప్రాబ్లం చేద్దాము. సో ముందు ఆల్రెడీ టూ ప్రాబ్లమ్స్ చేసాం. ఆ రెండు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్వే. అందులో మనం ఫస్ట్ రోజు థెవెనిన్స్ థియరం ఇంట్రడ్యూస్ చేసిన రోజు చేసిన ప్రాబ్లం బేసిక్ లెవెల్. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ అంటే లాస్ట్ లెక్చర్లో మనం మోడరేట్ లెవెల్ ప్రాబ్లం చేసాం. ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్. ఆ రెండింటితో కంపేర్ చేస్తే ఇది అడ్వాన్స్డ్ లెవెల్. ఇది ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయే క్వశ్చన్ గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. లెట్ us సాల్వ్ దిస్. ఇక్కడ ఏంటి అడుగుతున్నాడు, ఈ నెట్వర్క్ లో వోల్టేజ్ థెవెనిన్స్ ఈక్వివలెంట్ అక్రాస్ ఏబి, ఈ టెర్మినల్స్ దగ్గర థెవెనిన్స్ ఈక్వివలెంట్ అయితే కనుక్కోమని చెప్పారు. థెవెనిన్స్ ఈక్వివలెంట్ అంటే ఏంటి? అల్టిమేట్ గా మనం కనుక్కోవాల్సింది విఏబి, దట్ మీన్స్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆర్ థెవెనిన్స్ వోల్టేజ్ ఇన్ సిరీస్ విత్ థెవెనిన్స్ రెసిస్టెన్స్. ఈ రెండు అయితే మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ let us start solving for Thevenin's voltage. That means finding Thevenin's voltage. రెండు చేద్దాం. ఏంటి ఫస్ట్ ఏం చేయాలి? లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ రిమూవ్ చేసి మనకి అక్రాస్ అడిగాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది ఆల్రెడీ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇటు సైడ్ కరెంట్ ఏంటి ఫ్లో అవ్వదు. ఓన్లీ ఈ పాత్ లోనే, కేవలం ఇక్కడ నుంచి ఈ నెట్వర్క్ లోనే కరెంట్ అయితే ఫ్లో అవుతుంది. ఓకే, నేను కేసీఎల్ అప్లై చేయడానికి కరెంట్ డైరెక్షన్స్ ని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ విధంగా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఈ విధంగా ఫ్లో అవుతుంది, అండ్ ఇక్కడ ఈ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. సే నేమ్స్ ఇస్తాను, లేబులింగ్ ఇచ్చుకుంటా. ఇది I1 అనుకుంటే, ఇది I2 అండ్ ఇది I3. చూడండి, ఇది I1, ఇది I2 అండ్ ఈ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ I3. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 ohms రెసిస్టెన్స్ లో ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఈ 2 ohms రెసిస్టెన్స్ లో కూడా అదే కరెంట్ ఫ్లో అవుతుంది కదా. సో ఈ 2 ohms రెసిస్టర్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అంటే వోల్టేజ్ అక్రాస్ దట్ రెసిస్టర్ బై 2 ohms అంటే Vx by 2. That means ఏంటి? I3 is equal to Vx by 2 because same current flowing through 3 ohms and 2 ohms resistor. Okay, now apply KCL at ఈ node A అనుకుందాం. at node A. Then currents, entering currents ఏంటి? I1 plus I2, leaving currents I3. సో minus I3 ఇచ్చాము. That means I1 plus I2 is equal to I3. ఓకే, I1 అంటే ఎంత? ఇదే కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది కదా, ఇటు సైడ్ ఫ్లో అవడం లేదు ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ కాబట్టి. సో I1 is equal to Vx by 4 ప్లస్ I2 ఎంత ఆల్రెడీ సర్క్యూట్ లోనే ఇచ్చారు. ఎంత అండి అది? I2 10 amps. సో I2 ఎంత? 10 amps is equal to I3 అంటే నథింగ్ బట్ ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ అంటే నథింగ్ బట్ దట్ ఈస్ ద కరెంట్. 2 ohms రెసిస్టర్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో సేమ్ కరెంట్. 2 ohms రెసిస్టర్ లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత? Vx by 2. అదే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత? Vx by 2. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ లో Vx ని సాల్వ్ చేద్దాం. ఏంటి? 10 is equal to Vx by 2 minus Vx by 4. That means that implies 10 equal to Vx ని కామన్ తీస్తే 1 by 2 minus 1 by 4. That means Vx into 4, 2, 1. That means Vx into 1 by 4. 10 is equal to. So cross multiplication చేస్తే Vs is equal to 4 into 10. That means Vx is equal to 40 volts వచ్చింది. ఈ సర్క్యూట్ లో అప్పుడు కూడా ఈ సర్క్యూట్ చూద్దామండి. ఎంత? Vx is equal to ఎంత వచ్చింది? 40 volts. మనకు కావాల్సింది ఏంటి? అక్రాస్ దిస్ ఏబి టెర్మినల్స్ అక్రాస్ వోల్టేజ్ కావాలి. అంటే నథింగ్ బట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మధ్యలో ఉన్న వోల్టేజే కదా అడుగుతుంది, అంతే కదా.
ఇక్కడ ఈ పాయింట్ సేమ్ నోడ్, ఈ నోడ్ ఇదే, ఈ నోడ్ ఇదే, అక్రాస్ ఎంత ఎన్ని రెసిస్టర్స్ అక్రాస్ డ్రాప్ ఎంతో ఈ ఏబి టెర్మినల్స్ అక్రాస్ అంతే డ్రాప్ కదా వస్తుంది. ఎందుకంటే ఈ ఎంటైర్ 5 ohms 3 ohms అండ్ ఈ 2 ohms రెసిస్టర్ ఈ ఏబి టెర్మినల్స్ కి ప్యారల్ గా ఉంది. సో మనకి ఇక్కడ ఈ 5 ohms రెసిస్టర్ డ్రాప్, 3 ohms అండ్ 2 ohms రెసిస్టర్ లో డ్రాప్స్ తెలిసినట్లయితే మనం విఏబి వచ్చేసినట్టే. సో ఇలాగ అవుటర్ బౌండరీలో కేవీఎల్ అప్లై చేసినట్టయితే ఏంటి అక్కడ ఈక్వేషన్ అలా రాసుకోవచ్చు. ఇక్కడ రాస్తాను నేను, సో దట్ సర్క్యూట్ దగ్గర ఉంది కాబట్టి మనం సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఇలా అవుటర్ బౌండరీలో కేవీఎల్ అప్లై చేసినట్లయితే ఇదేంటిది విఏబి, ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ప్లస్ నుంచి లీవ్ అవుతుంది. మైనస్ విఏబి ప్లస్ 5 ఇంటూ I1 ఓకే ప్లస్ 3I3 ప్లస్ విఎక్స్ ఆర్ 2I3 ఆర్ విఎక్స్ ఏదైనా అనుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 0. మనకి I1 వాల్యూ ఎంత అండి? I1 వాల్యూ సర్క్యూట్ పెట్టి I1 వాల్యూ ఎంత ఇదే కదా I1. ఈ దట్ మీన్స్ అంటే విఎక్స్ ఈ కరెంటే కాబట్టి ఈ I1 వాల్యూ ఎంత అవుతుంది? విఎక్స్ బై 4 amperes. దట్ మీన్స్ మైనస్ విఏబి ప్లస్ 5 ఇంటూ I1 5 ఇంటూ I1 అంటే విఎక్స్ బై 4 ప్లస్ 3 ఇంటూ I3 అంత I3 ఆల్రెడీ చెప్పాను, నథింగ్ బట్ ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది ఇదే, ఇందులో కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది బికాస్ both 3 ohms and 2 ohms are in series connected. So 3 into I3 value ఎంత అవుతుంది? Vx by 2 plus Vx. ఆల్రెడీ మనకి Vx వాల్యూ ఉంది కాబట్టి ఎంత వచ్చింది? Vx వాల్యూ 40 volts వచ్చింది. మనకు వచ్చిన ఈ 40 volts ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, లెట్స్ మూవ్. మైనస్ విఏబి ప్లస్ 5 ఇంటూ విఎక్స్ ఎంత వచ్చింది? 40 by 4 ప్లస్ 3 ఇంటూ విఎక్స్ ఎంత వచ్చింది? 40 by 2 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ మైనస్ విఏబి ప్లస్ 4 1s are 4 10s are 5 ఇంటూ 10 ఎంత? 50 ప్లస్ 2 1s are 2 20s are 3 ఇంటూ 20 ఎంత? 60 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ VAB is equal to 60 plus 40 100 plus 150 volts. VAB is equal to 150 volts. Nothing but 150 volts ఇదే థెవెనిన్స్ వోల్టేజ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. సో మనకు కావాల్సిన ఈక్వలెంట్ నెట్వర్క్ లో థెవెనిన్స్ వోల్టేజ్ అయితే క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఇది కొంచెం టిపికల్ ఉంటుంది, ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ RTh. That is finding the value of RTh. Finding RTh. Okay, let's redraw the circuit here. ఎందుకు దీన్ని కాపీ చేస్తే అయిపోతుంది కదా. లెట్ us copy that. ఓకే, ఇక్కడ ఏం కావాలి ఇప్పుడు మనకి? RTh క్యాలిక్యులేట్ చేయాలి. ఇందులో RTh క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఏం చెప్తారు? ఆల్ ఇండిపెండెంట్ సోర్సెస్ ని ఇన్యాక్టివ్ చేసి RTh అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఇండిపెండెంట్ సోర్స్ ఏముంది? 10 amps ఇండిపెండెంట్ సోర్స్ ఉంది. సో దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇప్పుడు మరి ఈ డిపెండెంట్ సోర్స్ ఉంది కదా Vx/4, ఇది కూడా కరెంట్ సోర్సే కదా, దీన్ని ఓపెన్ చేస్తామా? నో, ఓపెన్ చేయకూడదు. డిపెండెంట్ సోర్స్ ని ఒక కాంపోనెంట్ గా కన్సిడర్ చేయాలి. ఓకే, సో అండ్ ఈ రెండు చూడండి, ఇక్కడ 3 ohms రెసిస్టర్ అండ్ 2 ohms రెసిస్టర్ సిరీస్ లో ఉన్నాయి కదా, రెండింటిని 3 + 2 5 ohms గా రాసుకుంటా. ఓకే, వద్దులే, ఇక్కడ ఆల్రెడీ Vx ని ఇచ్చాడు కాబట్టి, అండ్ ఇక్కడ కరెంట్ సోర్స్ డిపెండెంట్ కరెంట్ సోర్స్
వోల్టేజ్ అక్రాస్ 2 ohms మీద డిపెండ్ అయి ఉంది కదా. లెట్ us మేక్ ద సర్క్యూట్ యాజ్ ఇట్ ఈస్. లెట్ us సో అలానే ఉంచేసి ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తే ఎంత 2 ohms 3 ohms అండ్ ఓపెన్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి దాన్ని మనం టచ్ చేయకూడదు. అండ్ ఇదంతా 5 ohms. ఇది Vx/4 5 ohms. మనకి ఏంటి కావాలి ఇప్పుడు? RAB అంటే ఈ టెర్మినల్స్ దగ్గర నుంచి చూస్తే ఎంత RTh ఎంత ఉన్నది ఎంత అన్నది కావాలి. ఇప్పుడు ఏం చెప్తావు? RTh ఎంత అంటే 5 + 3 8 + 2 10 అని చెప్పవచ్చా? నో, అలా చెప్పకూడదు. ఇక్కడ మనకి డిపెండెంట్ సోర్స్ ఉంది. సో ఏం చేయాలంటే డిపెండెంట్ సోర్స్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే చిన్న చిన్న ఇది చేయాలి. ఎలా? చిన్న అజంప్షన్ చేయాలి. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ లేదు కదా, మనం 1 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ ఇచ్చినట్టు ఎగ్జామ్షన్ చేయాలి. ఇక్కడ ఒక 1 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ ఇచ్చినట్టు ఎగ్జామ్షన్ చేసుకుందాం. 1 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ ఇచ్చాను, కరెంట్ I అన్నది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ RTh ఏమవుతుందంటే 1/I. సో ఇక్కడ మనకు కావాల్సింది I వాల్యూ కావాలి. I వాల్యూ ఎంత అన్నది మనం సాల్వ్ చేయాలి. ఓకే, నౌ లెట్స్ ఫ్రెండ్ ఇక్కడ కరెంట్ డైరెక్షన్స్ ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఇది వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకుందాం. సో ఈ ఈ ఈ జంక్షన్ ని నోడ్ ఏ అని నేను లేబుల్ చేసుకున్నా. సో నౌ అప్లై KCL ఎట్ నోడ్ ఏ చేస్తే ఏమవుతుంది? ఎంటర్ అవుతున్న కరెంట్స్ ఏంటి? I ప్లస్ Vx/4. లీవ్ అవుతున్న కరెంట్ ఏంటి? ఇది సపోజ్ I డాష్ అనుకుందాం. I డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే I ప్లస్ Vx/4 ఈజ్ ఈక్వల్ టు I డాష్. I డాష్ అంటే ఎంత? ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ అంటే ఇందులో ఫ్లో అవుతున్న కరెంటే కదా. ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇందులో ఫ్లో అవ్వదు. దట్ మీన్స్ I డాష్ మీన్స్ ఇక్కడ ఆల్రెడీ ఎంత ఇచ్చారు? Vx అని ఉంది. సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ కాబట్టి Vx/2 amps will be the I dash value. That means I plus Vx/4 is equal to Vx/2. Vx/2. That means I is equal to enta Vx/2 minus Vx/4. That means simplify చేస్తే ఎంత వస్తుంది? 1/2 minus 1/4 is equal to Vx into 1/4. సో I వాల్యూ ఎంత అవుతుంది? Vx/4. Vx/4 అని. సో అయితే మనకి Vx ఎలా వస్తుంది? Vx ఎలా వస్తుంది? మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 1 వోల్ట్ అన్నది ఈ 5 ohms 3 ohms 2 ohms సిరీస్ కాంబినేషన్ కి ప్యారల్ లో ఉండాలి. సో మనం ఇక్కడ ఇలాగ కేవీఎల్ అప్లై చేసాం అనుకోండి, Vx అనేది వచ్చేస్తుంది. సో లెట్ us అప్లై హియర్ -1 వోల్ట్ ప్లస్ I dash into 5 plus 3 plus 2 అంతే కదా. ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ I dash సేమ్ అన్ని రెసిస్టర్లో 5 ohms నుండి 3 ohms లో 2 ohms లో కూడా I dash కరెంటే ఫ్లో అవుతుంది. సో 5 ohms 3 ohms 2 ohms వల్ల క్రియేట్ అయ్యే డ్రాప్ అన్నది ఇక్కడ ఈ 1 వోల్ట్ కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు? ఇదంతా కూడా ఈ 1 వోల్ట్ కి ప్యారల్ లో ఉంది ఈ సిరీస్ కాంబినేషన్. సో ఆల్జీబ్రిక్స్ దేనికి ఈక్వల్ 0. దట్ మీన్స్ -1 5 plus 3 8 8 plus 2 10 10 I dash is equal to 0 అంటే 10 I dash is equal to 1. that means I dash is equal to ఎంత? 1/10. మనకి ఆల్రెడీ ఒకటి చెప్పా, I dash is equal to ఎంత అన్నాను? I dash అంటే సేమ్ కరెంట్, ఇదే కరెంట్ కదా ఫ్లో అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ మనకు ఆల్రెడీ వోల్టేజ్ అక్రాస్ 2 ohms ఎంత అన్నాడు? Vx అని చెప్పేసి క్వశ్చన్ లో ఇచ్చారు.
సో దట్ మీన్స్ I dash ఈజ్ ఈక్వల్ టు Vx బై 2 ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. I dash ఎంత ఆల్రెడీ Vx బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/10. 2 1s are 2 5s are. సో Vx వాల్యూ ఎంత 1/5 volts. ఇప్పుడు ఏం చేయాలి, Vx ఈక్వల్ టు 1/5 volts వచ్చింది కదా, దీన్ని I వాల్యూలో I ఎంత వచ్చింది, Vx బై 4 amps వచ్చింది. ఈ ఈ Vx ని I ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి I వాల్యూ వస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ ఈ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని ఈ ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ సబ్స్టిట్యూట్ 1. దట్ మీన్స్ I ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/5/4. దట్ మీన్స్ 1/20 amperes. సో దీన్ని బట్టి మనకి నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, ఆర్టీహెచ్ కావాలంటే I కనుక్కోవాలి అని చెప్పాను. సో I ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఎంత వచ్చింది I వాల్యూ 1/20. నా ఈ I వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో RTH ఈజ్ ఈక్వల్ టు 1 I వాల్యూ ఎంత 1/20. సో RTH ఈజ్ ఈక్వల్ టు 20 ohms. అండ్ VTH ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, VTH ఈజ్ ఈక్వల్ టు 150 volts. సో మనకు RTH 20 ohms వచ్చింది, VTH 150 ohms వచ్చింది. సో మనం ఈక్వలెంట్ సర్క్యూట్ అయితే ఇప్పుడు థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ అయితే ఇప్పుడు డ్రా చేయొచ్చు. నౌ ఈక్వలెంట్ థెవెనిన్స్ సర్క్యూట్. ఏంటమ్మా, థెవెనిన్స్ ఈక్వలెంట్ వోల్టేజ్ ఎంత, VTH ఎంత 20 volts. థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది 20 ohms. సారీ, థెవెనిన్స్ ఈక్వలెంట్ వోల్టేజ్ 20 volts కాదు 150 volts. సో VTH is equal to 150 volts. Thevenin's resistance, that is RTH, is equal to 20 ohms. Terminals into A, B. ఇది ఈక్వలెంట్ థెవెనిన్ సర్క్యూట్. దట్స్ ఇట్. అదే కదా కావాలని అడిగాడు ఇక్కడ. ఏమని అడిగాడు, కన్సిడర్ ద ఫాలోయింగ్ నెట్వర్క్, డిటర్మిన్ ద థెవెనిన్స్ ఈక్వలెంట్ అక్రాస్ ఏ అండ్ బి. సో ఏంటి, VAB RTH కావాలి, అదే VTH 150 volts, RTH 20 ohms. దట్స్ ఇట్, ప్రాబ్లమ్ సాల్వ్డ్. That's it, Andy. Thank you so much. Thank you so much for watching the lecture until the end of the video, and please like, share and subscribe.